మనం పెట్టిన అభ్యర్థులందరూ ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనకు స్థానికంగా ఇక్కడ ఉండేవాళ్ళు, మీకు అందుబాటులో ఉండేవాళ్ళు. మీరు ఆలోచించుకోండి. నేను చెప్పింది మీ భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు మనకి రూపాయి నలిపి వాసన చూపిస్తే మనం మూర్ఛపోవద్దు, మార్పు తీసుకొద్దాం. నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఇదే మనకి 2 సార్లు తోట చంద్రశేఖర్ గారు మన గుంటూరు నుంచి, ఒకసారి మన గుంటూరు ఎంపీగా, ఇంకోసారి ఏలూరు ఎంపీగా చేశారు. పాపం ఆయన అనుకున్న ఆశయాలు నెరవేర్చలేకపోయారు ముందుకి. ఈసారి మన గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థిగా తోట చంద్రశేఖరరావు గారిని అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఆయన గెలుపు జనసేన గెలుపు, ఆయన గెలుపు పవన్ కళ్యాణ్ గెలుపు, బోడబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి గెలుపు జనసేన గెలుపు, మన గెలుపు, అభివృద్ధికి గెలుపు, టీడీపీ అవినీతి పైన గెలుపు. టీడీపీలను అవినీతి భరించలేక బోడబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి విసిగిపోయాను తెలుగుదేశం పార్టీ మీద. నాకు మీరు అండగా ఉండాలి అంటే గుండెల్లో ఒక్కరు పెట్టి చేర్చుకున్నాం బోడబోయిన గారిని. వారికి అండగా ఉండవలసింది కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములందరికీ